సౌదీ అరేబియాతో పాకిస్తాన్కు దశాబ్దాల రక్షణ ఒప్పందాలున్నాయి. ఇప్పటికీ సౌదీలో పాకిస్తాన్ ఆర్మీ ఉంది. రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్స్ కు పాక్ ఆర్మీ శిక్షణ ఇస్తోంది. ఇస్లామాబాద్ కు రియాద్ అత్యంత సన్నిహిత మిత్రదేశం. వీటన్నింటినీ సౌదీ కింగ్ మహమ్మద్ బిన్ సాల్మన్ పక్కన పెట్టేశారు. తమకు విశ్వాసమైన నమ్మకమైన దేశంతోనే కలిసి ముందుకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో సౌదీ ఆర్మీ బలగాలు రాజస్థాన్ కు చేరుకున్నాయి. భారత ఆర్మీతో కలిసి ఎడారి ప్రాంతంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ పరిణామం పాకిస్తాన్ అస్సలు ఊహించనిది. అసలే సంక్షోభం, రాజకీయాలతో బిజీగా ఉన్న సైన్యం మిత్రదేశాల సంబంధాలను పట్టించుకోవడం లేదు. మిత్రదేశాల సంగతి దేవుడెరుగు. సొంత సైన్యాన్ని ఉగ్రవాదులు మట్టుపెడుతున్నా మౌనంగా ఉండిపోతోంది. అసలు పాకిస్తాన్ సైనిక శిక్షణను సౌదీ అరేబియా ఎందుకు వద్దనుకుంది? భారత్తో ఎందుకు కలిసిపోయింది? వాచ్ ది స్టోరీ. పాక్తో దశాబ్దాల బంధానికి సౌదీ కటీఫ్ చెప్పిందా? పాక్ సైన్యాన్ని రియాద్ పక్కన పెట్టేసిందా? భారత్ సౌదీ మిలిటరీ శిక్షణ సీక్రెట్ ఏంటి? పాకిస్తాన్ భారత్ పొరుగున ఉన్న దేశం. కశ్మీర్పై కన్నేసిన పాకిస్తాన్ నిత్యం భారత్పై ఉగ్రవాదులను పంపుతోంది. ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అయినా పాకిస్తాన్ మీద ఈగ వాలనీయకుండా ముస్లిం దేశాలు చూసుకున్నాయి. ముస్లిం దేశాలు ఎక్కువగా చమురు నిక్షేపాలున్నవే కావడంతో అగ్రదేశాలపై సైతం ప్రభావం చూపించగలిగేవి. ముస్లిం దేశాలు పాకిస్తాన్కు పెద్ద ఎత్తున మద్దతివ్వడానికి కారణం మతమే. అంతేకాదు అణుబాంబులున్న ఏకైక దేశం కూడా ఇదే. అందుకే డబ్బున్న పాకిస్తాన్ ప్రాపకం కోసం ముస్లిం దేశాలు ఆరాటపడేవి. ఇస్లామాబాద్కి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుండేది. భారత్ విషయంలో పాకిస్తాన్ ఏం చేసినా మద్దతు పలికేవి. దీనికి బదులుగా సౌదీ అరేబియా, యుఏఈ, లిబియా, జోర్డాన్, ఒమన్, కువైట్ వంటి దేశాల మిలిటరీలకు సైనిక శిక్షణ ఇచ్చేది. ఇందులో సౌదీ అరేబియా అత్యంత కీలకమైంది. పాకిస్తాన్తో రక్షణ సహకారానికి సౌదీ ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 1970ల నుంచి సౌదీ అరేబియా ఆర్మీకి, వాయుసేనకు పాకిస్తాన్ మిలిటరీ శిక్షణ ఇచ్చేది. అందుకు సుమారు 20,000 మంది సైన్యాన్ని పాకిస్తాన్ సౌదీకి పంపింది. అది కాస్త క్రమంగా తగ్గిపోయింది. 2018 నాటికి కేవలం 2,600 మంది సైనికులు మాత్రమే సౌదీలో ఉన్నారు. 1982లో కుదిరిన సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం ఈ సైనికులు కూడా ఉన్నారు. నిజానికి సౌదీ అరేబియా పాకిస్తాన్ సైన్యాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. అయితే ఇప్పుడు సౌదీ మిలిటరీకి ఏ దేశం శిక్షణ ఇస్తోంది? ఇప్పుడు సౌదీ అరేబియా మిలిటరీకి శిక్షణ ఇస్తున్న దేశమేది? ఈ ప్రశ్న మనల్ని అసలు స్టోరీలోకి తీసుకువెళ్తోంది. పాకిస్తాన్ నుంచి ముస్లిం దేశాలు క్రమంగా దూరం జరుగుతున్నాయి. ఇన్నాళ్లు మతం ప్రాతిపదికన గుడ్డిగా పాకిస్తాన్ను సమర్థించిన ముస్లిం దేశాలు ఇప్పుడు తేరుకుంటున్నాయి. సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ దళాలు భారత్కు చేరుకున్నాయి. ఇది ఓ అద్భుతమైన మైలురాయి. ఎందుకంటే భారత్, సౌదీ అరేబియా మధ్య మొట్టమొదటి ద్వైపాక్షిక ఆర్మీ డ్రిల్స్ కి ఆతిథ్యమిస్తున్నాయి. ఈ సైనిక విన్యాసాలకు సాదత్ తన్సీక్ అని పేరు పెట్టారు. ఇదొక అరబిక్ పదం. దీని అర్థం ఎప్పటికీ సమన్వయంతో ఉంటుంది అని అర్థం. ఈ ఏడాది ప్రారంభ ఎడిషన్ మాత్రమే. భవిష్యత్తులో ఈ రక్షణ బంధం కొనసాగుతుందని ఇరు దేశాలు ప్రకటించాయి. సౌదీ అరేబియా సైనికులు ఫిబ్రవరి 10 వరకు భారత్లో ఉంటారు. అయితే సౌదీ, భారత సైనిక విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి? పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో ఇరు దేశాల మిలిటరీ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. మహాజిన్ అనే చిన్న పట్టణానికి సమీపంలోని ఇసుక తిన్నెల్లో సౌదీ సైన్యానికి భారత్ శిక్షణ ఇస్తోంది. మహాజిన్ ప్రాంతంలో, ప్రత్యేకంగా ఎడారి ప్రాంతంలో పోరాడే భారత దళానికి చెందిన రేంజ్ ఒకటి ఉంది. ఇది పాకిస్తాన్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే పాకిస్తాన్లో సైన్యం ఉండగానే సౌదీ ఎందుకు భారత్ వైపుకు మొగ్గు చూపింది? ఇప్పుడు కాలం మారింది. పాకిస్తాన్ ఆర్మీలోనూ మార్పులొచ్చాయి. 24 గంటలు రాజకీయం చేయటం తప్ప దేశ భద్రతను పాక్ ఆర్మీ గాలికి వదిలేసింది. దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్న రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్ మౌనంగా చూస్తుండిపోయింది. ప్రత్యేకించి భద్రతా బలగాలనే తెహ్రీక్-ఈ-తాలిబాన్, పాకిస్తాన్ టీటీపీ ఉగ్రవాదులు లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. కానీ ఆర్మీ అడ్డుకోలేక చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సామర్థ్యంపై సౌదీ అరేబియాలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా భారత్ వైపు రియాద్ మొగ్గు చూపింది. యుద్ధాల్లో ఆరితేరిన సమర్థవంతమైన సైన్యం భారత్కి ఉంది. ఈ నేపథ్యంలోనే రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్స్ ఆర్ఎస్ఎల్ఎఫ్ కు భారత సైన్యం నుంచి శిక్షణ పొందాలని రియాద్ భావించింది. ఈ క్రమంలో 45 మంది ఆర్ఎస్ఎల్ఎఫ్ సైనికుల బృందాన్ని భారత్కు పంపింది. వారికి భారత యాంత్రిక పదాతి దళం శిక్షణ ఇవ్వనుంది. మహాజన్ యూనిట్ ను బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్ అంటారు. జనవరి 29 నుంచి రియాద్ సైనికులు మిలిటరీ డ్రిల్స్ లో పాల్గొంటున్నారు. 2 వారాల పాటు విస్తృత శ్రేణి సైనిక విన్యాసాలను నిర్వహిస్తారు. ఈ శిక్షణ ప్రధానంగా 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. సమన్వయం, సెర్చ్ ఆపరేషన్స్, హౌస్ ఇంటర్వెన్షనల్ డ్రిల్స్,
లైవ్ ఫైర్ విన్యాసాలుంటాయి. ఇందులో అత్యంత కీలకమైనది మాత్రం హౌస్ ఇంటర్వెన్షన్ డ్రిల్స్. అంటే ఇళ్లలోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలో ఇందులో శిక్షణ ఇస్తారు.